రావి నారాయణ రెడ్డి తెలంగాణ ప్రజా ఉద్యమ చరిత్రలో ప్రముఖ వ్యక్తి. ఆయనకు విప్లవకారుడు, స్వాతంత్ర సమరయోధుడు, ప్రజాకవి అనే గౌరవాలు ఉన్నాయి. 1908 జూన్ 5న నల్గొండ జిల్లా బొల్లేపల్లి గ్రామంలో జన్మించారు. విద్యాభ్యాసం చిన్ననాటి నుంచి చదువు గ్రామంలోనే పూర్తి చేశారు. ఆ తర్వాత హైదరాబాద్లో చదువుకున్నారు. న్యాయవాది కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. స్వాతంత్ర ఉద్యమం. ఆయన భారత స్వాతంత్ర సమరంలో చురుకుగా పాల్గొన్నారు. ప్రారంభంలో గాంధీజీ ఆలోచనలకు ఆకర్షితులై అహింసా మార్గంలో పోరాటం చేశారు. తర్వాత కమ్యూనిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితులై తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రముఖ నాయకుడిగా నిలిచారు. తెలంగాణ సాయుధ పోరాటం 1946 నుంచి 51 వరకు జరిగింది. రైతులపై, వలస పాలకులపై, జమీందారుల దమనకాండపై పోరాడారు. ఈ పోరాటంలో ఆయన ప్రజలకు ఆశాజ్యోతి అయ్యారు. ఆయన నాయకత్వంలో అనేక మంది రైతులు జమీందారుల అణచివేత నుంచి విముక్తి పొందారు. రాజకీయ జీవితం చూసినట్టయితే భారత కమ్యూనిస్ట్ పార్టీ స్థాపకులో ఒకరిగా నిలిచారు. 1952లో మొదటి లోక్సభ ఎన్నికల్లో నల్గొండ 2 నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో అప్పటి ప్రధాని పండిట్ నెహ్రూ కంటే 3 లక్షల ఓట్లు పైగా గెలిచి రికార్డు సృష్టించారు. అనంతరం ఆయన ప్రజా ఉద్యమాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. తర్వాత భువనగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రావి నారాయణ రెడ్డి మంచి కవి కూడా. ఆయన రాసిన మహాప్రస్థానం వంటి కవితా సంకలనాలు ప్రజా సాహిత్యంలో నిలిచిపోయాయి. ఆయన కవిత్వం సామాజిక చైతన్యాన్ని కలిగించేదిగా ఉంటుంది. మరణం 1991 సెప్టెంబర్ 7వ తేదీ తుది శ్వాస విడిచారు.